केवल डिजिटल टैग तक ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इसे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను. ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है। मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी। గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. साथियों, आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपए के प्रोजेक्ट का शुभारंभ यहां किया है। మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను. मुझे खुशी है कि आंध्र की इस विकास యాత్రబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం. साथियों, मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं। बहुत बहुत धन्यवाद। మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్టు కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. बहुत बहुत धन्यवाद.